అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరంలో పుష్యమాసంలో అంటే జనవరి నెలలో సంకటహర చతుర్థి వ్రతం ఎప్పుడు వచ్చింది, చవితి తిథి సమయాలు, అలానే ఈ నెల గణపతిని ఏ నామంతో పూజించాలి, ఇంకా పూజా పీఠం పేరు, ఇంకా కొత్తగా ఈ వ్రతాన్ని ప్రారంభించేవారు ఏ నెల నుండి ప్రారంభించవచ్చు, ఇంకా రాష్ట్రాల వారీగా చంద్రోదయ సమయాల గురించి ఇప్పుడైతే తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మానవులను కష్టాల నుండి గట్టెక్కించే వ్రతమే సంకటహర చతుర్థి వ్రతం. మీరు ఈ వ్రతాన్ని సంకల్పం తీసుకుని 3 సార్లు కానీ 5 సార్లు కానీ అంటే 3 నెలలు కానీ 5 నెలలు కానీ చేస్తానని, లేదు అంటే నా కష్టం తీరే వరకు ఈ వ్రతాన్ని ఆచరిస్తానని సంకల్పం తీసుకుని ఈ వ్రతాన్ని గనక ఆచరిస్తే ఘోరమైనటువంటి కష్టాల నుండి మనం బయటపడవచ్చు. మనకు ఏదైనా ఈ కష్టం మాకు ఇక తీరదు అనే కష్టం కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తే తప్పక తీరుతుంది. ఇంతటి విశేషత అయితే ఉందండి ఈ సంకటహర చతుర్థి వ్రతానికి. ప్రతి నెలలో బహుళ పక్షంలో వచ్చే చవితి తిథినే మనం సంకటహర చతుర్థి వ్రతంగా అయితే జరుపుకుంటాము. అయితే మనకి ఈ 2025 సంవత్సరంలో పుష్యమాసంలో మనం ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలి అని అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పుష్యమాసం బహుళ పక్షం చవితి తిథి ప్రారంభం 2025 జనవరి 16 గురువారం రాత్రి తెల్లవారుజామున 4:13 ప్రారంభమయ్యి 2025 జనవరి 17 శుక్రవారం రాత్రి తెల్లవారుజామున 3:27 వరకు అయితే ఉంటుంది. సాధారణంగా మనం ఈ సంకట చతుర్థి వ్రతాన్ని సూర్యోదయ సమయంలో ఏ రోజైతే చవితి తిథి ఉంటుందో ఆ రోజు మనం ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని అయితే ఆచరిస్తాం. కాబట్టి మనం ఈ 2025 సంవత్సరంలో జనవరి నెలలో సంకటహర చతుర్థి వ్రతాన్ని 2025 జనవరి 17 శుక్రవారం రోజు అయితే ఆచరించాలి. ఇంక ఈ పుష్యమాసంలో సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించేవారు గణపతిని లంబోదర మహాగణపతి నామంతోనూ, ఇంకా పూజాపీఠ నామం సౌరపీఠ నామం మనం పూజ చేసేటప్పుడు తప్పకుండా ఈ 2 నామాలు చెప్పుకొని మనం పూజనైతే చేసుకోవాలి. ఇంక ఈ రోజు ఉదయం వేళల్లో ముడుపు కట్టడానికి ఇంకా స్వామివారికి పూజ చేసుకోవడానికి శుభ సమయం వచ్చేసి 2025 జనవరి 17 శుక్రవారం తెల్లవారుజామున 5:02 నుండి 8:50 లోపు మీరు ఇంట్లో పూజ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ సమయంలో కుదరకపోతే ఉదయం 9:55 నుండి 10:30 లోపు మీరు పూజనైతే నిర్వహించుకోవచ్చండి. ఇంకా సాయంత్రం సమయంలో సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించుకోవడానికి శుభ సమయాలు వచ్చేసి సాయంత్రం 5:42 నుండి రాత్రి 7:06 లోపు మీరు సంకటహర చతుర్థి వ్రతాన్ని అయితే ఆచరించుకోవచ్చు. ఇంకా సాయంత్రం స్వామివారికి పూజ పూర్తయిన తర్వాత చంద్రుడికి అర్ఘ్యం అయితే సమర్పించాలి. అయితే చంద్రుడికి అర్ఘ్యాన్ని ఏ సమయాల్లో సమర్పించాలి, ఇంకా మనము ఉన్నటువంటి ప్రదేశాలను బట్టి చంద్రోదయ సమయాలు అన్ని కూడా ఇప్పుడైతే నేను ఇక్కడ డిస్ప్లే పైన అయితే ప్లే చేస్తున్నానండి. అవన్నీ కూడా చూసుకుని మీరు ఏ ప్రాంతాలలో ఉన్నారో ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి చంద్రోదయ సమయాలు చూసుకుని మీరు చంద్రుడికి అర్ఘ్యం అయితే ఆ సమయానికి సమర్పించండి. చంద్రుడికి అర్ఘ్యం సమర్పించిన తర్వాత మీరు ఉపవాస దీక్షను అయితే విరమించుకోవచ్చు. ఇంకా ఈ మాసం నుండి కూడా మేము కొత్తగా సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాలని అనుకుంటున్నామండి. ఈ మాసం నుండి ప్రారంభించవచ్చా అంటే ఇది మనకి పుష్యమాసం అండి. పుష్యమాసం శూన్యమాసం కాబట్టి శూన్యమాసంలో మనం ఎటువంటి శుభకార్యాలు కూడా ప్రారంభించం కాబట్టి మనకి ఈ పుష్యమాసం తర్వాత వచ్చే మాఘమాసం నుండి మీరు ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని అయితే ప్రారంభించుకోవచ్చండి. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.